ఆ పిల్ల తినేది కక్కుంటా ఉంటుంది. నిన్న హోలీ పండుగ ఉండే కదా, నిన్న హోలీ పండుగ ఉండే కదా 2025 మార్చి. తీసుకొని నింపిండు. ఎప్పుడు గోడ అవుతూనే నింపుతాడు, ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. ఇవాళ ఇంకా ఘోరంగా స్మెల్ వస్తుంది. ఇవాళే కాదు, రోజు వస్తూనే ఉంటుంది. ఇవాళ ఇంకా టూ మచ్. ఇంట్లో మొత్తం ఇట్లా నిండిపోయింది. మా సిలిండర్ లీక్ అవుతుందేమో అని చూస్తే మాది కాదు. బయటకు వెళ్ళి చూస్తే బయట ఇట్లా నిండిపోయింది. ఎవరేమన్నారు? ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఆయన పెళ్ళాము మా మరిది అందరూ వస్తారు గొడవకి. ముసలాయనను కూడా తిప్పుతారు. ముసలాయన ఇప్పటికే ఎక్కడో మాదిగది వచ్చి ఇంటి మీద పడి తింటుంది. నా కొడుకు జీవితం ఆగమైపోయింది, నా కొడుకుని బతకనిస్తలేదు అని ఆ ముసలాయన ఇష్టం వచ్చిన తిడుతుంది. నేను 4 ఏళ్ళు వండిపెట్టింది మర్చిపోయింది ఆయన. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచే వంతులు వేసుకున్నాం. చిన్న కొడుకు 1 నెల, పెద్ద కొడుకు 1 నెల అని. ఇప్పుడు నేను నా వంతు వచ్చినప్పుడు ఎట్లా చూస్తానో ఇక్కడ అందరు తెలిసినా అని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ క్యాస్ట్లో కూడా ఇప్పుడు నన్ను ఎట్లాగో మాదిగది అని క్యాస్ట్ ఎట్లా ఇది చేస్తుర్రో, క్యాస్ట్ మీద పెట్టి తిట్టడము, క్యాస్ట్ మీదనే అనడము. ఇప్పుడు మనం ఒకటి మా క్యాస్ట్ వాళ్ళని ఎందుకు చెడు చేయాలా? వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినారు అని చెప్పాలన్నట్టు వీళ్ళ బాధ, వీళ్ళ చుట్టాల బాధ. నా భర్తని ఏం చేస్తుర్రు? అరే మన దాంట్లో దొరకకపోయిందా, ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు 6 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఆయనను రెచ్చగొట్టడం. ఆయన ఏమంటాడు? నింపితే నింపని గ్యాస్లు ఏమవుతుంది, పోయి బయట కూర్చో. పిల్ల ఆ టైంలో పండుకుంటుంది, పాలు తాగుతుంటుంది, నేనే బాత్రూమ్లో ఉంటా, పాపనే బాత్రూమ్లో ఉంటుంది, పోయి బయట కూర్చో అంటే ఎట్లుంటుంది? పాప పాలు తాగింది, ఇప్పుడు వామిటింగ్ చేసింది, ఏమనేటట్టుంది? హెల్త్ ఖరాబ్ అవుతుంది మాది. వాళ్ళకి ఏమైంది? వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఏమన్నా అందామా? ఇది నా ఇల్లే, వెళ్ళిపోవా అని వాడంటాడు. ముసలాయన ఇది నా ఇల్లు, నీదేంది నడుస్తుందా? నా తులసి కోట తీసి పడేయడము, తులసి చెట్లు పీకేయడం, ఇటు నడవద్దు అటు నడవద్దు అనడము. ఆయన భార్యనేమో నాకే హక్కు ఉంది, ఇది ఇంటికి కూడా నేనా అని అది అనడం. నా భర్తనే నా చేతిలో లేదు. ఇప్పుడు ఏమైనా ఎంతగానో వాసన వస్తుంది. కక్కుతావు, ఇక పాలు తాగినావు కక్కుతావు. పట్టుకో, బట్టలు పట్టుకో, తీసుకుందాం.